మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28/12/2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మకర రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే ద్వితీయ రాహు, తృతీయ చంద్రశనుల సంచారం, షష్టమ బృహస్పతి, అష్టమ కేతువు, లాభస్థిత బుధుడు, ద్వాదశంలో రవి శుక్ర కుజుడు సంచారం. ఇక ఈ వారంలో మకర రాశి వారికి అన్నింటా దైవ బలంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. మరి ద్వాదశంలో 3 గ్రహాలు, లాభస్థిత బుధుడు సంచారం. ఇక వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలే దక్కేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాల వారికి ఒకంత నష్టాలు తగ్గి లాభాల విషయంలో పక్కన పెట్టినట్లయితే మీ శ్రమకు మంచి ఫలితాలు పొందేటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ రవి శుక్ర కుజుల సంచారం వల్ల మకర రాశి వారు ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు పెట్టుబడుల విషయాల్లో శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం, షేర్ మార్కెట్స్ అంటే ఫైనాన్షియల్ విషయాల్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేవారు ఒకంత ఫైనాన్షియల్ బ్లాకేజ్ అవ్వకుండా జాగ్రత్తలు పాటించండి. అంటే రావాల్సిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం, ఇచ్చిన ధనాన్ని నష్టాలు కలగకుండా చూసుకోవటం అనేది ఈ వారంలో ధనుర్రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారికి ద్వాదశలో 3 గ్రహాల యొక్క సంచారం, దీంతోపాటు ఈ రాశివారు చేసే ప్రతి వృత్తి వ్యాపారాలలో కొన్ని రకాల మార్పులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా కొంత సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వకుండా శ్రద్ధ తీసుకోవటం, కొంత సమయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. విదేశీ ఉద్యోగాలు, మార్పులు విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ముఖ్యంగా అష్టమ కేతువు, ధనస్థానంలో రాహు సంచారం వల్ల సకాలంలో రావాల్సిన ధనం విషయంలో ఖర్చు స్థానం పెరుగుతుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకో రకమైనటువంటి ఖర్చులు, నష్టాలు వచ్చి పడకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు ఉంటారు మకర రాశి వారు. ఈ వారంలో మీరు చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ఇటు ఆంగ్ల సంవత్సరం అన్నింటా మంచి సంకల్పాలతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా మీకు కలిసి రావాలని, ఇటు రాహు, అటు రవి కుజుల శుక్రుడి యొక్క సంచార దోష నివారణకు మీరు చక్కగా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి అమ్మవారి యొక్క 7 శ్లోకాలు చదువుకోండి, అమ్మవారి ఆరాధన చేసుకోండి. అటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం రోజు విశేషంగా అభిషేకం చేసుకోవటం మీకు ఆరోగ్యపరంగా, అన్యోన్య దాంపత్యపరంగా, వివాహాది శుభకార్యాల పరంగా అన్నింటా శుభవార్తలు వినడం కోసం ఈ యొక్క పరిహారం మీకు చాలా శుభఫలితాలను గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశంలో ఉండేటువంటి శుక్ర సంచారం వల్ల శుక్రవారం రోజు లలితా సహస్రనామ ఆరాధన చేసుకోవటం కూడా మకర రాశి వారికి శుభ ఫలితాలు గోచరించాలని, ఈ ఆంగ్ల సంవత్సరం అన్నింటా శుభ ఫలితాలు, చక్కటి అభివృద్ధి పదంలో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి విజయాలు చేకూరాలనే భగవంతుని మనం కోరుకుందాం.